ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మరి సొరకైతే ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి కప్పు రవ్వనైతే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను గోధుమ రవ్వ తీసుకున్నాను. మీరు కావాలంటే సూజీ రవ్వ అయినా తీసుకోవచ్చు. గోధుమ రవ్వ వచ్చేసి హెల్దీ. ఇలా గోధుమ రవ్వని ఒక కప్పు తీసుకుంటే హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలి. ఈ పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు పెరుగు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇలా పెరుగు హాఫ్ కప్పు పెరుగు వేసుకున్నాక ఒక కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా ఇంకా పెరుగు నీళ్లు వేసేసుకొని బాగా కలిపేసుకున్నాక ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాము. ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం. ఇంకా ముందుగా ఒక కడాయి అయితే పెట్టేసుకొని కొంచెం నూనె అయితే వేసుకోవాలి. నూనె వేసుకొని కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్లంతా పల్లీలు, అలాగే ఒక స్పూన్ అన్ని శనగపప్పు వేసుకోవాలి. ఇవి రెండు కూడా వేయించేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయితే చేసుకోవాలి. ఇలా పల్లీలు కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము. ఇలా ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి చిన్నగా కట్ పెట్టుకున్న టమోటా ముక్కలను అయితే వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఈ టమోటా ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. మీకు ఎండుమిర్చి ఉంటే ఇప్పుడు ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు. నాకు వచ్చేసి లేదని చెప్పేసి కారం అయితే వేసుకుంటాను. ఇలా ఇవి మగ్గేంత వరకు పెట్టేసుకుందాము. ఇలా టమోటా కూడా మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఈ మగ్గించి పెట్టుకున్నవన్నీ కూడాను వేసేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. అలాగే కొంచెం నీళ్ళు అయితే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్నదంతా కూడాను ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాం. ఇలా ఇంకా చట్నీ కూడా పోపు అయితే పెట్టేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, నూనె వేసేసుకొని ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇంకా మనకి ఈ లోపు మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది. ఇలా కొంచెం బరకగానే పట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 10 నిమిషాల తర్వాత చూడండి మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది. చూసారు కదా, ఇలా రవ్వ కూడా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే ఈ రవ్వని. ఇలా మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీలోకి వేసేసుకుందాం అంతా కూడాను. ఇందులోకి ఒక 2 స్పూన్లంతా బియ్యం పిండి అయితే వేస్తున్నాను. ఇప్పుడు మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి, నీళ్ళు ఏమి వేసుకోకుండా. ఇలా మిక్సీ పట్టేసుకున్నది ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. చూడండి, నీళ్ళు అయితే అస్సలు వేసుకోకూడదు. మరి ఇంకా దోశ పిండి అయినట్టు అవుతుందన్నమాట ఎక్కువ వేసుకుంటే. ఇక్కడ వచ్చేసి సొరకాయని అయితే కట్ చేసేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న సొరకాయని ఇలా తురిమేసుకోవాలి, లేదా మీరు కట్ చేసి మిక్సీలోకైనా వేసుకోవచ్చు. నేను వచ్చేసి తురిమి వేస్తున్నాను అనమాట. ఇలా సొరకాయని అంతా కూడా తురిమేసుకోవాలి. ఇలా ఇంకా తురిమి పెట్టేసుకుని ఒక కప్ అయితే తీసుకుంటారు చూడండి సొరకాయ తురుముని. ఇలా ఒక కప్పు, మీరు లేదా హాఫ్ కప్ అయినా వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇలా సొరకాయ తురుము వేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. అలాగే కొంచెం వాము వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా నలిపి వామును కూడా వేసేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా, ఇలా ఇవన్నీ కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఈ సొరకాయ, ఆనియన్ ముక్కలు ఇవన్నీ కలిసేలాగా. ఇలా ఇదంతా కూడా ఇలా మొత్తం కలిపేసుకోవాలి. మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని లేదు. ఇంకా మనం వెంటనే బందోస వేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఈ విధంగా మనకు బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి చూడండి. మరి నీళ్ళు ఎక్కువ వేసుకోకుండా చూసుకొని వేసుకోవాలి. నేను తీసుకున్న వాటర్ కరెక్ట్గా సరిపోయాయి. ఒకవేళ మీరు మిక్సీ పట్టుకునే పని అయితే ఇంకా తక్కువ వేసుకోవాలి నీళ్ళు.
ఇప్పుడు ఇంకా బందోస అయితే వేసేసుకుందాము. ఇలా చిన్నది ఒక పోపు కడాయి అయితే పెట్టేసుకొని ఇప్పుడు ఆ పోపు కడాయి వేడెక్కిన తర్వాత నూనె అయితే వేసుకోవాలి అందులోకి. ఇలా నూనె అనేది వేసుకొని నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం కలిపి పెట్టేసుకున్న ఈ బ్యాటర్ని అయితే వేసేసుకోవాలి. ఒకసారి వేసుకునే ముందు ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా 1.5 గరిటెల పిండి అయితే వేసుకోవాలి. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. హైలో అస్సలు పెట్టకూడదు, లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. ఇలా ఇంకా ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం. పైన కొంచెం ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవడమే. చాలా ఈజీగా వస్తాయి ఈ బందోసలు వచ్చేసి. ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవడమే. ఇలా బియ్యం పిండి వేసుకోవడం వల్ల పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఇలా ఇంకో సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి. ఇలా ఇంకో సైడ్ కూడా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. ఇలా రెండు సైడ్లో బాగా కాల్చుకొని చూసారు కదా, ఇలా ఎంతో టేస్టీగా ఉండే సొరకాయతో బందోస అయితే రెడీ అయిపోయింది. ఇలా తీసి ఇంకా ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము. ఇప్పుడు మరి కొంచెం నూనె అయితే వేసుకొని ఈ విధంగా వేడెక్కిన తర్వాత మళ్ళీ ఒక గరిటెన్నర పిండి అయితే వేసుకోవాలి. ఇదంతా కూడా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి, హైలో అస్సలు పెట్టకూడదు అనమాట. ఇలా 1.5 గరిటెల పిండి వేసేసుకొని మరి ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇలా ఇంకో సైడ్ కూడా బాగా కాలిన తర్వాత తిప్పేసుకోవడమే. కొంచెం మనకు అతుక్కోకుండా ఈ విధంగా పైన నూనె అనేది అప్లై చేసేసుకొని ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. చాలా ఈజీగా వస్తాయి ఈ బందోసలు. చూసారు కదా ఎంత ఈజీగా వస్తున్నాయో. ఇలా ఇంకో సైడ్ కూడా కాల్చుకోవడమే. ఇటు సైడ్ కూడా సిమ్లో పెట్టుకొని కాల్చేసుకోవాలి. ఇలా ఇంకా ఇటు సైడ్ కూడా కాల్చుకొని తీసేసుకోవడమే. చూసారు కదా, రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే బందోసలు అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను. ఇంకా టేస్టీగా ఉండే సొరకాయతో బందోసలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా మనం చేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము. స్పాంజీగా చాలా అంటే చాలా బాగుంటాయి. చూసారు కదా, లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ రెసిపీ వచ్చేసి. సొరకాయతో ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. హెల్దీ కూడాను. మార్నింగ్ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు కదా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. సొరకాయతో బందోసలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.